ఒక హీరోయిన్, ఇద్దరు హీరోలు ఉన్నారు. హీరోయిన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆ బేబీ సినిమాలో. నా డౌట్ ఏంటంటే, బృందావనం అని ఒక సినిమా రిలీజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్, సమంత లవర్స్ ఉంటారు. ఫస్ట్ సీన్ లోనే వాళ్ళు లవ్ చేసుకుంటారు. అయితే సమంత ఫ్రెండ్ కాజల్కి ఏదో ప్రాబ్లం వస్తుంది, లవ్ ప్రాబ్లం ఏదో. ఎన్టీఆర్ కి చెప్తుంది, ఎన్టీఆర్ నువ్వు వాళ్ళ ఊరికి పో, లవర్ లాగా యాక్ట్ చేయి అంటే సరే అని పోతాడు. పోయి యాక్ట్ చేసే ప్రాసెస్ లో నిజంగా లవ్ లో పడిపోతాడు. సమంత మీద ఆల్రెడీ ఫీలింగ్స్ ఉన్నాయి, కాజల్ మీద మళ్ళీ ఫీలింగ్స్ స్టార్ట్ అయినాయి. తర్వాత ఏం చేయాలో అర్థం కాదు ఇక ఎన్టీఆర్ కి. లాస్ట్ సీన్, క్లైమాక్స్ సీన్ ఏంటంటే, ఒక గుడిలా ఎన్టీఆర్ ఈడు ఉంటాడు, ఈడ కాజల్ ఉంటుంది, ఈడ సమంత్ ఉంటుంది. ఇద్దరు ఎవరిని చూస్ చేసుకోవాలి అర్థం కాదు. శుభం కార్డు పడుతుంది. సూపర్ హిట్ ఫిలిం. ఒక్క ట్రాల్ లేదు, ఒక్క మీమ్ లేదు, ఎన్టీఆర్ ఒక్క మాట అనలేదు. ఆల్రెడీ ఒక లవర్ ఉంటే కాజల్కి అట్రాక్ట్. అదొక్క సినిమా కాదు, అట్లాంటి 100 సినిమాలు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలను లవ్ చేస్తే చాలా ఎగబడిపోయింది మార్కెట్ అంతా. తప్పు అయితే అది తప్పు, ఇది తప్పు. కరెక్ట్ అయితే 2 కరెక్ట్. ఒక రాజు ఉంటాడు, రాజుకి ఇద్దరు భార్యలు ఉంటారని కథలు చెప్పుకుంటా పెంచిండ్రు. మనకు ఓకే ఓకే అనిపించింది. నేను ఇప్పుడు కథ చెప్తా. ఒక రాణి ఉంటుంది, ఆ రాణికి ఇద్దరు రాజులు ఉంటారు. ఆక్వర్డ్ అనిపిస్తుంది, సిగ్గుండాలి కథలు చెప్పేటోళ్ళకంట. నేను చెప్తే 2 కథలు చెప్పు నువ్వు, లేదా ఒక రాజు ఒక రాణి కథ చెప్పు. మగపిల్లోడు ఏం చేసినా నడుస్తుంది, ఆడపిల్ల నడవది. నడుస్తే ఇద్దరికి నడుస్తుంది, లేకపోతే ఇద్దరికి నడవదు.